కొన్ని ప్రభుత్వాల హయాంలో కొంతమంది అధికారులకి మంచి గుర్తింపు వస్తది. పనితీరు అద్భుతంగా ఉంది అని మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఆహ్, ఐఏఎస్‌లైతే చీఫ్ సెక్రటరీ వరకు వెళ్తారు. ఐపీఎస్‌లైతే డీజీపీల వరకు కూడా వెళ్తుంటారు. కానీ కొంతమంది అధికారులకు మాత్రం పాపం వాళ్ళు ఏం దురదృష్టం చేసుకుంటారో తెలీదు గానీ, వాళ్ళ మీద ఒక ముద్ర పడతది. అవినీతి అధికారి అనేది. అది తేల్చుకోలేక, అందులో ఉండలేక, బయటికి రాలేక ఫైనల్‌గా వాళ్ళకి చూడగానే ఈ అధికారి లేదంటే ఈ అధికారిని పలానా కేసులో ఫ్రాడ్ చేశారు. పలానా అవినీతి స్కామ్‌లో ఉన్నారు కదా! అని గుర్తిస్తారు. అలాంటి వాళ్ళలో ఒకళ్ళు ఎవరు అంటే శ్రీలక్ష్మి. ఐఏఎస్ శ్రీలక్ష్మి. ఈ ఓబులాపురం గనుల వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ఆమె మీద కేసు నమోదైంది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి. అయితే ఈ ఓఎంసీ కేసులో ఒక రకంగా సబితాఇంద్రారెడ్డికి అలాగే ఆ కృపానందం గారికి వీళ్ళకైతే రిలీఫ్ వచ్చేసింది. వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించారు. కానీ శ్రీలక్ష్మి విషయంలో మాత్రం